ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 24వ తారీఖు. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. చాలా చక్కగా కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్, విప్రో చాలా పాజిటివ్ ఉంది. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్ అయితే 3% దాకా క్లోజ్ అయింది. దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్, ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మనకైతే గ్రీన్లో ఉంది. సో ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్టయితే అన్ని స్టాక్స్ కూడా ఏంటంటే గ్రీన్లో క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా మైల్డ్ బుల్లిష్ అనుకోవచ్చు, లేకపోతే షార్ట్ రికవరీ అనేది మార్కెట్లో అయితే జరుగుతున్నట్టు ఏడియర్స్ అనేది చెప్తున్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ఈ యొక్క ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మెటల్స్, ఫార్మా, ఆఫ్ కోర్స్ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. మైల్డ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్టు ఇక్కడ పిఎస్యూ బ్యాంక్స్, ఓకే, ఫైనాన్షియల్ సర్వీసెస్, మీడియాలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. అండ్ ఆఫ్ కోర్స్ అప్ టు ఐటీ దాకా అన్ని కూడాను మనకి పాజిటివ్లో ఉన్నాయి. బిగ్గర్ పిక్చర్లో చూస్తే మనకి స్ట్రాంగ్ షార్ట్ కవరింగ్ అండ్ ఒక రకంగా బౌన్స్ అనేది జరుగుతున్నట్టు మార్కెట్లో క్లియర్గా ఇండికేషన్ అయితే తెలుస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్ విషయానికి వస్తే మనకు ముఖ్యంగా రష్యా నెగిటివ్గా ఉంది. దాని తర్వాత ఏషియన్ మార్కెట్ జపాన్ ఇది కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. తర్వాత జర్మనీ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ డౌ జోన్స్ కూడా ప్రస్తుతానికి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా మనకి సౌత్ కొరియా అయితే టాప్ స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికైతే ఇక్కడ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా డౌ జోన్స్ నెగిటివ్లో ఉంది అండ్ గిఫ్ట్ నిఫ్టీ అయితే పాజిటివ్గా ఉంది. గ్లోబల్ క్యూస్ అన్ని కూడా 60% పైన పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే మనకు ఓవరాల్గా పిక్చర్ అనేది ఇక్కడ తెలుస్తుంది. గ్లోబల్ సెంటిమెంట్, ఎకనామిక్ క్యాలెండర్ ఎస్టర్డే చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ 3 స్టార్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిల్డింగ్ పర్మిట్స్, ఓకే, అంటే కొత్తగా బిల్డింగ్ కట్టుకోవడానికి అనుమతులు అనుకోవచ్చు, అవైతే పాజిటివ్గా రావడం అనేది జరిగింది. ఇది యుఎస్కి సంబంధించిన డేటా. సో దాని తర్వాత హోమ్ సేల్స్, న్యూ హోమ్ సేల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అగైన్ ఏంటంటే ఇది పాజిటివ్. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే బావులు తగ్గాయి అనమాట. అందుకని ఆటోమేటిక్గా సప్లై తగ్గింది కాబట్టి క్రూడ్ ఆయిల్కి ఏంటంటే డిమాండ్ అనేది ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కూడా ఏంటంటే గ్రీన్లో ఉందంటే సప్లై తగ్గిందని చెప్పేసి. ఇక ఈరోజు విషయానికి వస్తే మనకి ముఖ్యంగా కోర్ డ్యూరబుల్ గూడ్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా ఈరోజు డేటా అనేది రావడం జరుగుతుంది. ఎస్టర్డే సిపిఐ డేటా ఇచ్చింది. ఎక్కడ సిపిఐ యుఎస్కి సంబంధించిన ఈ యొక్క పిఎంఐ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటాం కదా, ఈ డేటా అనేది నెగిటివ్గా రావడం అనేది జరిగింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా అనమాట. సో ఓకే, ఎనీహౌ అది ఈరోజు మనం చూడాల్సింది ఏంటంటే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్, దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్, ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఇక ఫండమెంటల్గా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇక్కడ బిహెచ్ఎల్, సన్ టీవీ, మనపురం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. నేను ఏంటంటే సన్ టీవీ అనేది బ్యాన్ లిస్ట్లో యాడ్ అయింది. వీటిలో ఏంటంటే మన ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయకూడదు, చేయలేము. అండ్ ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లిస్ట్ నుంచి కూడా ఎటువంటి స్టాక్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు. ఇక మనకి ఇక్కడ ముఖ్యంగా నిన్నటి రోజున బాగానే పనిచేసింది. ఈ యొక్క డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లాంగ్ బిల్డప్ నిన్న యాడ్ చేస్తే కొద్దిగా పాజిటివ్గా ఉంది. మార్కెట్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది. సో ఎనీహౌ ఈరోజు చూద్దాం. 6.5 అండ్ 2.5 అంటే దగ్గర 9% దాకా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. సో షార్ట్ కవరింగ్ కూడా ఏంటంటే మనం బుల్లిష్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అదేవిధంగా షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ ఓన్లీ 2% పైన మనకు కనిపిస్తుంది. సో బిగ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ప్రస్తుతం అయితే పాజిటివ్గానే ఉంది డేటా. ఓకే, అంటే ఏంటంటే ఫ్యూచర్ లాంగ్ సైడ్ అనేది బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి రైజింగ్ అంటే అడ్వాన్స్ డిక్లైన్ అంటాం కదా, దాంట్లో మనం చూసుకున్నట్లయితే లాంగ్ వచ్చేసరికి 9% అడ్వాన్స్లో ఉంది, షార్ట్ వచ్చేసరికి 2% డిక్లైన్లో కనిపిస్తుంది. సో ఈ రేషియో కూడా ఏంటంటే మనకి కొద్దిగా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి అన్చేంజ్డ్, అది వచ్చేసరికి 88% అనేది కనిపిస్తుంది. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఎఫ్ఐఎస్ అయితే వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ అండ్ ఆఫ్ కోర్స్ డిఐఎస్ వీళ్ళందరూ కూడా అంటే లాంగ్ సైడ్ ఉన్నారు. ఒక క్లయింట్ షార్ట్ సైడ్ అనేది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక క్యాష్ మార్కెట్లో మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే బై చేశారు 614 కోట్లు. డిఐఎస్ అయితే అగైన్ వాళ్ళు కూడా బై చేశారు 125 crores. ఓవరాల్గా మొత్తం మనం చూసుకున్నట్టయితే 739 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. అగైన్ మనకి బయింగ్ జరుగుతుందంటే జనరల్గా ఫ్యూయల్ అనమాట లాంగ్ సైడ్ అనేది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి ఇస్తే ఓవరాల్గా
మనకి నిన్న కూడా నెగిటివ్గా ఉంది. యాక్చువల్గా నిన్న దాకా మొత్తం కూడా కాల్స్ అనేది సెల్ చేశారు బిగ్గర్ పిక్చర్లో. ఇది ఒక 3-4 డేస్ అట్లా మనం అబ్జర్వ్ చేసాం. బట్ ఈ రోజు అయితే చేంజ్ అయింది, ఎందుకంటే నిన్న అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి అందరూ ఏంటంటే స్టిల్ కాల్స్ సెల్ చేశారు ఫ్రెండ్స్. స్టిల్ కాల్స్ సెల్ చేశారు. ఓవరాల్గా మేబీ కొద్దిగా దూరంగా ఉన్న కాల్స్ సెల్ చేసి ఉండొచ్చు. బట్ ఎనీహౌ మనకున్న డేటా ప్రకారం స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్లోనే ఈ యొక్క నిఫ్టీలో పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనకి 19,500 అనేది రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 19,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చాలా మంది పుట్స్ సెల్ చేశారు. ఓకే, అంటే బుల్లిష్ వీలో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి 44,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ 45,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఫిన్ నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా దీంట్లో కూడా బ్యాంక్ నిఫ్టీ లాగే ట్రేడ్ అవుతుంది కాబట్టి దీంట్లో కూడా ఏంటంటే పుట్సే ఎక్కువగా సెల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి ఏంటంటే తేడా, బ్యాంక్ నిఫ్టీలోనేమో ఓన్లీ బ్యాంక్స్ ఉంటాయి. ఫిన్ నిఫ్టీలో ఏంటంటే బ్యాంక్స్ కొన్ని ఉంటాయి అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ 65% కోరిలేషన్ ఉంటుంది దానికి దీనికి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా పుట్సే సెల్ చేశారు. మార్కెట్ని బులిష్ వ్యూలో అనేది వీళ్ళు చూడటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సపోర్ట్ వచ్చేసరికి 19,500, 19,800 అండ్ 20,000 అయితే మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే మనకి దీంట్లో కూడా ఏంటంటే చాలామంది బుల్లిష్ వ్యూతో ఉన్నారు. ఎక్కువ మంది పుట్సే సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే 8,500 దగ్గర అగ్రెసివ్గా పుట్స్ అయితే సెల్ చేశారు. దాని తర్వాత 8,600 దగ్గర అగ్రెసివ్గా పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది. మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి 8,900 దగ్గర కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది కొంతమంది డౌట్ ఉందన్నమాట, గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇంతకుముందు ఎస్జిక్స్ నిఫ్టీ అనుకున్నాం కదా, ఆ యొక్క నిఫ్టీనే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీగా చేశారన్నమాట. ఇంతకుముందు ఇది ఏంటంటే సింగపూర్లో ట్రేడ్ అయ్యేది, ఇప్పుడు దీన్ని ఇండియాకి తీసుకురావడం అనేది జరిగింది. దీని టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6:30 AM నుంచి మిడ్ నైట్ 1:30 AM దాకా ఇది ట్రేడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇది మనకంటే అడ్వాన్స్గా ఉంటుంది. బట్ ఏంటంటే ఇది డిరైవ్డ్ ప్రోడక్ట్ అనమాట. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఫ్యూచర్స్ ఇక్కడ చూడండి. సో ఫ్యూచర్స్ కాబట్టి ఏంటంటే దీంట్లో స్పాట్ ఏదైతే ఉందో నిఫ్టీ దానికి దీనికి డిఫరెన్స్ అనేది న్యాచురల్గానే ఉంటుంది. అయితే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అనేది 6:30 తర్వాత ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఓపెన్ అయింది. ప్రస్తుతం అయితే మనకి 19,500 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. చూడండి, ప్రీవియస్గా ఇది 20,000 రెసిస్టెన్స్ అండ్ 19,266 అనేది మనకున్న సపోర్ట్ అనమాట. ఇక్కడ దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది. ఎవ్రీ డిప్లో కూడా ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ ఇండెసిషన్ అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. అయితే పాజిటివ్ ఓపెన్తో అంటే గ్యాప్ అప్ అయింది ఇక్కడ. సో ప్రస్తుతం అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ 19,500 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి 19,444. ఓకేనా, సో ఒక 30-40 పాయింట్స్, ఒక 50 పాయింట్స్ అట్లా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి 12కి దగ్గరలో రెసిస్టెన్స్ లాగా ఉంది అండ్ ప్రస్తుతం అయితే నెగిటివ్గా క్లోజ్ అయింది అండ్ కూల్ ఆఫ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, విచ్ ఇస్ ఏ పాజిటివ్ అన్నట్టు. మార్కెట్ స్టేబుల్గా ఉందని చెప్పేసి అర్థం. ఇక యూఎస్ మార్కెట్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి కూడాను మార్కెట్ కిందకి రావడం అండ్ ప్రస్తుతం ఏంటంటే ప్రీవియస్గా ఉన్న ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ అయితే హోవర్ అవుతుంది పైకి కిందకి. సో చూద్దాం, ఏదైనా కన్సోలిడేషన్ తీసుకుని అక్కడ నుంచి కూడా మళ్ళీ బుల్లిష్ వెళ్తా, లేకపోతే అక్కడ నుంచి కన్సోలిడేషన్ తీసుకుని డిస్ట్రిబ్యూషన్ జరిగి మళ్ళీ కిందకు వస్తుందా అనేది, ఈ యొక్క కన్సోలిడేషన్ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది అండ్ బ్రేక్అవుట్ ఎలా జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే నిన్న రోజున అయితే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. బట్ ఏంటంటే కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది. ప్రస్తుతం వీక్ సినారియోలో ట్రేడ్ అవుతుంది. మేబీ రికవర్ అవుతుందో లేదా అనేది చెప్పలేము, చూద్దాం. ప్రస్తుతం అయితే ప్రీవియస్ సెంటిమెంట్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది. మేబీ ఎప్పుడు పుల్ బ్యాక్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుందేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇకపోతే నిఫ్టీలో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే నేనైతే పర్సనల్గా ఈ యొక్క లెవెల్ అనేది చూస్తున్నాను. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ నెక్ లైన్. ఇది 44,764 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ వచ్చేసరికి మేబీ ఈ స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. స్వింగ్లో అనేది మార్క్ చేస్తున్నాను. ఈ యొక్క స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లో బ్రేక్ చేయకుండా మనకి ఒకవేళ రిట్రేస్మెంట్ తీసుకున్నా సరే అక్కడ నుంచి ఏదన్నా ఆపర్చునిటీ వస్తే మనం లాంగ్ అనేది కూడా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో ఎనీహౌ ప్రస్తుతానికి ఏంటంటే మనకున్న సపోర్ట్ లెవెల్స్ వచ్చేసరికి 44,210 అండ్ 43,940. ఈ రెండు కూడా ఏంటంటే మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇది ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకైతే ప్రీవియస్గా ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకున్నాం. ఈ యొక్క 19,500
8,800 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అయితే పర్సనల్గా ఏంటంటే ఈ యొక్క లెవెల్ అనేది నేను వాచ్ చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్గా నెక్ లైన్ ఇది. ఈ యొక్క లెవెల్ అనేది 19,910. ఒకవేళ మార్కెట్ అగ్రెసివ్గా పైకి వస్తే ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత 19,800 అనేది మనకి బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ప్రీవియస్గా ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ యాక్చువల్గా 19,500, బట్ ప్రస్తుతం ఏంటంటే 19,510 అనేది మనకున్న స్వింగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. సో చూడండి, దీంట్లో కూడా అంతే స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, ఇంపల్స్ మూవ్. మేబీ కరెక్షన్ ఛానల్ తీసుకోవచ్చు. సో ఆ కరెక్షన్ ఛానల్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం ఇంట్రాడే డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే, సో ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న లెవెల్స్ ప్రస్తుతానికి ఏంటంటే రెసిస్టెన్స్ లాగా చూద్దాం. 8,800 అనేది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ టెంపరీగా, అండ్ 8,750 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి బిగ్గర్ పిక్చర్లో 8,650 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అనమాట, ఒకవేళ మార్కెట్ డీప్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటే. ఇక నిఫ్టీలో లెవెల్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తున్నాయి. స్ట్రాంగ్ సపోర్ట్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే 19,377, ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ మనకున్న రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 19,500. అదేవిధంగా మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 19,300. ఒకవేళ ఫ్రెండ్స్ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటే ఈ యొక్క స్వింగ్ లో అనేది ఏంటంటే మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. 19,365 స్వింగ్ లో అనేది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అయితే బిగ్గర్ పిక్చర్లో ఈ యొక్క లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట, క్రూషియల్ లెవెల్ 19,645 అనేది. సో ఎనీహౌ దగ్గరగా ఉన్న లెవెల్స్ అయితే మనకి 19,500 అండ్ 19,365, ఈ రెండు లెవెల్స్ కూడా ఏంటంటే మనం వాచ్ చేయాల్సి ఉంది నిఫ్టీలో. సో ఇక టెక్నికల్ సమరీ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీలో బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ నిఫ్టీలో కూడా న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, అవి లెవెల్స్. ఆ లెవెల్స్ ప్రకారం ఏంటంటే ప్లాన్ అనేది చేసుకోండి. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.